హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజైతే జంతికలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. కేజీ బియ్యం పిండి తీసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ వాము చేతిలో వేసుకొని నలపండి. సువాసన చాలా చక్కగా వస్తుంది అండ్ జంతికలకు కూడా చాలా బాగా పడుతుంది. నెక్స్ట్ వచ్చి మిక్సీ జార్ అనేది తీసుకోండి. అందులో 5-6 పచ్చిమిరపకాయలు వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకోండి మెత్తగా. నెక్స్ట్ కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని అందులో మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ అనేది వేసి ఇలా పిండుకోండి. అలా పిండుకోవడం వల్ల దాని ఫ్లేవర్స్ అన్నీ మనం చేసుకున్న జంతికలకి చక్కగా పడుతుంది. డైరెక్ట్గా పేస్ట్ వేయడం వల్ల ఘాట్ వచ్చేస్తుంది మనం జంతికలు చేసుకుంటున్నప్పుడు. ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా, ఆ ఘాట్ అనేది ఎక్కువగా తెలిసిపోతుంది. అందుకే ఇలా వేసుకోవడం వల్ల చాలా చక్కగా వస్తాయి, కమ్మగా ఉంటాయి తింటున్నప్పుడు. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మినప్పప్పు అండి. కేజీ బియ్యం పిండికి 1 గ్లాస్ మినప్పప్పు అనేది తీసుకొని బాగా వాష్ చేసి డైరెక్ట్ కుక్కర్లోనే వేసేసి కొన్ని వాటర్, తగినంత వాటర్ పోసి ఉడకపెట్టుకోవాలి. ఏం నానపెట్టడం అవసరం లేదండి. పప్పుని ఉడకపెట్టుకున్నాక చల్లారాక పేస్ట్ చేసేసుకోండి మిక్సీ జార్లో వేసుకొని. ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన పిండిని మనం బియ్యం పిండి తీసుకున్నాం కదా అందులో వేసి చక్కగా మిక్స్ చేసుకోండి. తగినంత ఉప్పు కూడా వేసేసుకోండి. ఇంకా వాటర్ ఏమన్నా పడతాయంటే వాటర్ పోసుకొని పిండి అనేది మిక్స్ చేసుకోండి. ఇప్పుడు జంతికలు అనేవి తయారు చేసుకోవాలి. జంతికలు తయారు చేసుకుంటున్నప్పుడు కొంచెం కొంచెంగా పిండి తీసుకొని జంతికల గిద్దలో పెట్టి జంతికలు అనేవి తయారు చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్ మీదనే జంతికలు అనేవి తయారు చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టి జంతికలు అనేవి ఫ్రై చేసుకోకూడదు. పైన మాత్రం ఫ్రై అయ్యి లోపల మాత్రం పిండి పిండిగా ఉండిపోతాయి. ఇప్పుడు నూనె వేడెక్కింది. మనం చేసుకున్న జంతికలు అనేవి ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది అబ్జర్వ్ చేయండి. మీడియం ఫ్లేమ్ మీదనే ఇది ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ అనేది అస్సలు పెట్టకండి. జంతికలు అనేవి ఫ్రై అయ్యాక ఆయిల్లో నుంచి బయటకు తీయగానే తెల్లగా కనిపిస్తాయి. కొద్దిసేపు ఆగగానే కలర్ అనేది చేంజ్ అవుతాయి అండ్ పర్ఫెక్ట్ కలర్ కూడా వస్తుందండి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ అమ్మమ్మకి హెల్ప్ చేయడానికి మా చిన్న పాప అయితే పక్కనే ఉందండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో జంతికలు నేను చేస్తాను అని చెప్పింది. సో ప్రెస్ చేయగానే అస్సలు రావట్లేదంట పిండి. సో అమ్మమ్మ నాకైతే రావట్లేదు, నేను పిండి పిసుకుతానని చెప్పి పిండి అయితే పిసికి వాళ్ళ అమ్మమ్మకి కొంచెం కొంచెంగా ఇచ్చి ఆ జంతిక గిద్దలో పెట్టింది. అలా మా జంతికలు అయితే కంప్లీట్ అయిపోయాయి. చూసారా, పర్ఫెక్ట్ కలర్ అనేది వచ్చేసాయి. జంతికలు చల్లగా అయ్యాక ఒక స్టీల్ డబ్బాలోకి పెట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు పెట్టుకోకండి. ఆవిరి వచ్చేసి ఆ ఆవిరి నీళ్ళు అనేవి మళ్ళీ జంతికల మీద పడిపోయి మెత్తగా అయిపోతాయి. తరువాత చికెన్ పికిల్ అయితే పట్టాము. 1/2 కేజీ చికెన్ తీసుకున్నాము. దాంతో కొంచెంగా చికెన్ పికిల్ అయితే తయారు చేసేసుకున్నాము. అంతలో ఎదిరింటి ఆంటీ గారు వచ్చారు మా ఇంటికి. ఒక ఎలక్కాయి పువ్వులు అనేది ఇచ్చారండి. ఆ ఎలక్కాయి పగలగొట్టి అందులో ఉప్పు కారం వేసుకొని తిన్నాము. సేమ్ రేగిపండు ఉంటుంది కదండి, చిన్న రేగిపళ్ళు, ఆ టేస్ట్ అనేది వచ్చింది నాకు. ఇంకా పువ్వులు కూడా ఇచ్చారు కదా ఆంటీ గారు. మా మమ్మీ అయితే పూల మాల అయితే కట్టేస్తుంది. ఇంకా మనవరాళ్ళకి జడ వేసి ఆ పువ్వులు అయితే తల్లో పెట్టేసింది. సో ఇంతేనండి ఈ వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. జంతికలు చాలా చక్కగా వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్.